అందరికీ నమస్తే అండి. సింపతి డ్రామాలు ఆడాలంటే మా జగన్మోహన్ రెడ్డి తర్వాతే. మామూలు సింపతి కాదు. అధికారంలో లేని ప్రతిసారి కూడా మెజారిటీ ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి సింపతి డ్రామాలు ఆడుతూనే ఉంటాడు. కులాల మధ్యన, మతాల మధ్యన లేదంటే తన పైన ఏదో ఎవరో చేయబోతున్నారని ఈ డ్రామాలు ఎక్కువ ఆడుతూ ఉంటాడు. మనం ఆల్రెడీ గతంలో చూసాం. కోడికత్తి, అలాగే బాబాయ్ గొడ్డలిపోటు, పింకిడేమని అన్నారో, తర్వాత ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు అలాంటి సింపతి డ్రామాలు చాలా చూసాం కూడా మనం. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఒకటి ఉంది. రేపు అనుకుంటా. రేపే. దానికి పోలీసు వారు అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే దాదాపు 63 కిలోమీటర్లు రోడ్ షో చేస్తాడంట. ఎళ్ళేది ఎక్కడికి? నర్సీపట్నం. అక్కడ మెడికల్ కాలేజీ నేను కట్టేసాను అని చూపించుకోవడానికి వెళ్తున్నాడు. సరే ఎళ్తే ఎళ్ళాడు, తప్పులేదు. నువ్వు 60 కిలోమీటర్లు, 62 కిలోమీటర్లు ఎందుకంటే షో చేయడానికి వెళ్తున్నావు అక్కడికి. తమరు రోడ్డు షోలు చేస్తే ఏ విధంగా ఉంటదనేది మనం ఆల్రెడీ పల్నాడు పర్యటనలో మనం చూసాం ఆల్రెడీ. సింగయ్య అనే వైసీపీ కార్యకర్త తన కారు కింద పడి చనిపోతే కనీసం పరామర్శ కూడా పరామర్శించలే. అదొక పెద్ద సీన్ చేసుకొచ్చారు. ఆ రోజు ఏమని మాట్లాడారు? ప్రభుత్వం భద్రత సరిగ్గా కల్పించలేదు, పోలీసుల వైఫల్యం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా, ప్రభుత్వానిదే తప్పని చెప్పేసి ఆ రోజు ఒక సింపతి డ్రామా క్రియేట్ చేశారు. చివరాఖరికి వాళ్ళ ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్య చేత కూడా చెప్పించారు. ఏమని? అప్పటి వరకు బాగానే ఉన్నాడు, అంబులెన్స్లోకి ఎక్కించిన తర్వాత కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఎక్కించిన తర్వాత ఏదో చేసేసారు అంబులెన్స్లోనే. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంబులెన్స్లో ఏదో చేసేసారని డైరెక్ట్గా సాక్షిలో మాట్లాడిపించారు. ఆమె తీసుకెళ్ళి సాక్షి ఒక ఇంటర్వ్యూ ఇప్పించి ఆవిడ చేత మాట్లాడిపించారు. ఇలాంటి సింపతి డ్రామాలన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడంటే ఒకరినో ఇద్దరిని ఎత్తేస్తాడరా అనే ఫీలింగ్ కలిగేసింది. అలాంటప్పుడు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఆంక్షలు ఉంటాయి, లేకుండా ఉండవండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఇప్పుడు ఎక్కనట్టు, హెలికాప్టర్ ఎక్కితే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ప్రాణహాని ఉన్నట్టు ఇవాళ కొత్తగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు. హెలికాప్టర్లో రమ్మంటున్నారో మాకేదో అనుమానంగా ఉంది. ఏం అనుమానం ఉంది నీకు? జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడికి కూడా హెలికాప్టర్లో వెళ్ళలేదా? లేదు, ఏదో చేసేపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏమీ చేయకపోతే సంతోషం. జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఏదో చేయాలని చెప్పేసి అనుకోడు. అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పర్యటనకు కూడా హెలికాప్టర్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తాడేపల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఒక సభ పెట్టుకున్నాడు. ఆ సభకి హెలికాప్టర్లో వెళ్ళాడు. గూగుల్లో కూడా చూస్తే 5 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు వచ్చింది. అది 7 కిలోమీటర్ల దూరాన ప్రయాణం చేయడానికి హెలికాప్టర్. ఆ రోజున ఒక థియరీ చెప్పుకొచ్చారు. ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాడంటే ఖచ్చితంగా ట్రాఫిక్ అంతా కూడా ఆపేస్తూ ఉంటారు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళాడు. ఇంకా మనం మెచ్చుకోవాలి. సామాన్య ప్రజలకి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆ రోజున మనం ఎలివేషన్ ఇచ్చాం. ఇవాళ హెలికాప్టర్కి అయితే అనుమతిస్తాము, మీరు అన్ని కిలోమీటర్లు ఆ రోడ్డు షోలు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలతో పాటు తమిళనాడులో కరూరు లాంటి సంఘటనలు మనం చూసాం. అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరు రోడ్డు షోలు గట్రా లాంటివి నిర్వహించి పెద్ద ఎత్తుల్లో జనాలను తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించి అక్కడ ఏదైనా జరగరాని సంఘటన ఏదైనా జరిగితే మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కాబట్టి పోలీసు వారు ఆ ఆంక్షలు పెట్టి ఉండొచ్చేమో. దానికి ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. హెలికాప్టర్ లోనే రావాలని పోలీసులు అంటున్నారు. హెలికాప్టర్ లోనే రావాలనటంపై ఏదో కుట్ర ఉందంటున్నారు మాజీ మంత్రి. జగన్ రోడ్డు మార్గంలోనే నర్సీపట్నం వెళ్తారు. జగన్ పర్యటనకు ఎవరిని అనుమతులు అడగలేదంటున్నారు అమర్నాథ్. వాళ్ళు ఏమంటారంటే పర్మిషన్ లేదు, మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ పర్మిషన్ పెట్టుకుంటే పరిశీలిస్తామని చెప్పి చెప్తారు. ఇది లాస్ట్ పాయింట్. అసలు నాకు అనుమానంగా ఉంది, ఇన్ని రోజులు హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు కొన్ని కార్యక్రమానికి. ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ మీద వస్తే పర్మిషన్ ఇస్తామంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నాకైతే మీకు కాదు, మాకు అనుమానంగా ఉంది. ఇన్ని రోజులు హెలికాప్టర్ల పైన తిరిగే జగన్మోహన్ రెడ్డి ఇవాళ సడన్గా మేము రోడ్డు మార్గాన్ని వెళ్తాం, రోడ్డు షోలు చేస్తాం అని చెప్పేసి అని అంటా ఉంటే
ఏదో రకంగా సామాన్య ప్రజల్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ మాకు ఈరోజు కలుగుతుంది మీ మాటలను బట్టి. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మనం చెప్పుకొచ్చింది ఏంటంటే సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఎక్కడ ట్రాఫిక్ కాకూడదు, హెలికాప్టర్లు అయితే సింపుల్గా వెళ్ళి వచ్చేస్తాడు అని చెప్పిన మీరు ఇవాళ సడన్గా అధికారం కోల్పోయేసరికి ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఆల్రెడీ పనులలో కొంత తీసుకెళ్ళాలి, మరి తీసుకెళ్ళాం మనం. ఎందుకంటే చనిపోయిన మృతుడి భార్య ఎవరైతే ఉందో ఆవిడ చేత చెప్పించేశారు కాబట్టి ఇవాళ కూడా వెళ్ళేసి అంటే రేపు కూడా వెళ్ళి ఒకరినో ఇద్దరిని వేసేసి ప్రభుత్వం ఫెయిల్ అయింది, భద్రత కల్పించలేదు, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే లక్షల్లో జనం వచ్చేస్తారని చెప్పి తెలియదా అని చెప్పేసి మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వాన్ని నిందించడానికి చూస్తారు కదా. మీ పనికి మాన తెలివితేటలు తెలియదా ప్రభుత్వాలకి? రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తికైనా సరే జగన్మోహన్ రెడ్డి రోడ్డు షో చేయాలనుకుంటున్నాడు అంటే ఒక క్లారిటీ వచ్చేది. ఖచ్చితంగా ఏదో ఒక విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తాడు, ఏదో రకంగా ఎవరినొకరిని రెచ్చగొట్టాలి. తెలుసు కదా. ఇప్పుడు హెలికాప్టర్లో ప్రయాణం చేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏముందా? కొన్న 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు ఉందంటే అది వేరే విషయం, రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏకంగా 60 కిలోమీటర్లు ఎంత అనుకుంటా. అది పోలీస్ అధికారి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ఆయన క్లియర్గా చెప్పుకొచ్చాడు. ఇన్ని కిలోమీటర్లు మీరు రోడ్డు ప్రయాణం చేస్తాను, రోడ్డు షో చేస్తానంటే అంత మేర జెడ్+ భద్రత మేము కల్పించాలంటే ఎక్కడ అవుతుంది? పైగా కరూరు లాంటి సంఘటనలు జరిగినాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన ఆంక్షల్లో పెట్టామని చెప్పేసి అని అంటా ఉంటే ఇవాళ మాకు అనుమానంగా ఉంది. ఏం అనుమానంగా ఉంది నీకు? మాట్లాడడానికి కనుక కొద్దిగా సిగ్గుండాలి అమర్నాథ్. అసలు నువ్వు బుడ్డగాళ్ళ మాట్లాడతావా, లెగ్గలేగా తిరుగుతున్నా లేకుండా మాట్లాడతావు. వ్యక్తిగతమైనటువంటి నా తాలూకా అభిప్రాయం అంటే వీళ్ళు తాలూకా ఆలోచనలో ఏదైనా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏదైనా కొత్త కోణం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటాం. అంత సినిమా లేదులే, మీరు ఎవరిని ఏమీ చేయకుంటూ ఉంటే చాలు, ఎవడ మిమ్మల్ని ఏం చేసేది. అలాంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కానీ లేదంటే నారా లోకేష్ గారి దగ్గర కానీ అలాంటి మనస్తత్వం లేదు. జగన్మోహన్ రెడ్డిది ఉంది. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అంటే ఎంతసేపు కూడా ఏదో రకంగా రాష్ట్రాన్ని తగలెట్టేయాలి, తగలెట్టే దిశగానే అడుగులేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడు లేనిది ఏకంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను రోడ్డు షో చేస్తానంటే నమ్ముతాడా? ఎవరైనా నమ్ముతారు అసలు? ప్రజలకు ఇబ్బంది లేకుండా నువ్వు దిక్కి వెళ్ళాలనుకుంటున్నావు, అక్కడ ఏదో నీ హయాంలో నువ్వు కట్టేసానని చెప్పుకుంటున్నది ఏదో చూపించాలనుకుంటున్నావు, చూపించు. నువ్వు అది చూపిస్తానికి నేను కిలోమీటర్లు రోడ్డు షో చేస్తానండి, రోడ్డు మీద ఉన్న జనాన్ని అందరిని ఇబ్బంది పెట్టేస్తానండి, మళ్ళీ ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించేసి అక్కడ ఏదో రకంగా తొక్కేసేలాట జరిగేలాగా ప్రేరేపించి ఒకరో ఇద్దరో చనిపోతే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తామంటే ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని మళ్ళీ మనమే మాట్లాడతాం కదా. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని ఆంక్షలు ఉంటాయి. వెళ్ళొద్దని ఎవడో అనట్లా, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నువ్వు విజయవాడ నుంచి వెళ్తున్నావుగా, అక్కడికి కారులో వెళ్తున్నావా? మరి ఎక్కడి నుంచి రోడ్డు షో చేయొచ్చు కదా. లేదు, అక్కడి నుంచి అక్కడికి విమానంలో వెళ్ళిపోతాడు, గన్నవరం నుంచి విశాఖపట్నం వరకు విమానంలో వెళ్ళిపోతాడు, అలా వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే పోనీ వేరే విషయం అది. అలాగే అక్కడి నుంచి అక్కడికి కూడా నువ్వు రోడ్డు షో చేయడం మానేసి నీట్గా వెళ్ళు. అక్కడెక్కడైతే ప్రభుత్వం హెలిప్యాడ్ ఏదో నిర్వహించుద్దో, ఏర్పాట్లు చేస్తారో అక్కడే దిగి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే చూడు, అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ఈ షో అంతా ఎందుకు, పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం దాకా రోడ్డు షో సరిపోద్ది, ఈ మధ్యలో ఏదో ఒకటి మనం ప్లాన్ చేసేయచ్చు, ప్లాన్ చేస్తే ఇంకా సాహిపోచ్చుద్ది మనకి, ఏదో రకంగా ప్రభుత్వం మీద దేశం చెమ్మేయచ్చు అని మీ దిక్కుమాలు తెలివితేటలు కదా. ఎవరికి తెలియదు అమర్నాథ్, మీ తెలివితేటలు మాకు తెలియవా? ఇంకా మాట్లాడి ఇన్ని రోజులు హెలికాప్టర్ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇన్ని రోజులు హెలికాప్టర్కి హెలిప్యాడ్లకి పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏ పర్యటనకు ఇవ్వలేదో చెప్పు. జగన్మోహన్ రెడ్డి పలానా పర్యటనకు వెళ్తుంటే హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వలేదు అన్న పర్యటన ఏదైనా ఉంటే చెప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ఇన్ని రోజులు అంటే ఎన్ని రోజులు బట్టి ఇవ్వలేదు, ఎన్ని పర్యటనలకు అనుమతులు ఇవ్వలేదు మీకు? తిరిగారు కదా, హెలిప్యాడ్లో ఎక్కడికి వెళ్ళలేదుగా. మాట్లాడితే రోడ్డు షో చేసేయాలి, మనం జన సమీకరణ చేసేయాలి, ఏదో రకంగా తొక్కేసిలాంటి చేసేయాలి, ఒకరినో ఇద్దరిని వేసేయాలి, సింగాన్ని వేసేసినట్టు. అవి ఇక్కడికి వచ్చి మనం పెద్ద పెద్ద నీతి కౌరులు చెప్పాలి. అవి ఎన్ని రోజులు ఏంది, ఎప్పుడు లేనిది ఇవాళ హెలికాప్టర్ అంటున్నారంటే మొత్తానికి మాకు ఏదో అనుమానంగా ఉంది. అనుమానం లేదు, బొక్కలేదు. ఆల్రెడీ జరిగిన దాడిపై గురించే ఇప్పటికొచ్చో క్లారిటీ లేదు. కొడుకెత్త అన్నారుగా, చంద్రబాబు నాయుడు గారే చంపించేపోయారని చెప్పి ప్రచారం చేశారుగా.
డైరెక్ట్గా కంఠంలో కూర్చోబోయారు. జగన్మోహన్ రెడ్డి తెలివైనడు కాబట్టి, ఆయన బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ కాబట్టి, ఆయనకి చుట్టూ కళ్ళు ఉంటాయి కాబట్టి ఆయన ఇలా అన్నాడో, ఇలా అనగానే ఇక్కడ గుచ్చుకుంది. ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డిని చంపారనుకున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే మేము అంతా అనాథలు అయిపోతామని చెప్పేసి ఆ రోజుల్లో రోజా కూడా మాట్లాడింది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, నిరూపించవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పైన అలాంటి ప్రయత్నాలు ఏదైనా చేసి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఆ కేసులో నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయొచ్చు, నిరూపించి. చేయలేదుగా. అదొక స్టంట్ మాత్రమే, ఏదో మన రాజకీయ ప్రయోజనాల కోసం అదొక డ్రామా. ఇతవ డ్రామాలు ఆడడానికి తప్పితే దీనివల్ల ఎవరికో ఉపయోగం ఉందా? అసలు ఎవడన్నా పావులగల ఉపయోగం ఉందని మీ వల్ల? ఊరికే ఏదో ప్రెస్ మీట్ పెట్టామా, మాట్లాడేసామా, మురిగేసామా, వెళ్ళిపోయామా, అంతే తప్పితే దానివల్ల అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎందుకు మాట్లాడతారండి మీరు? అసలు మన వెనకాల తిరిగి చూసుకుంటే మీరు చేసిన దుష్ప్రచారాలు ఇప్పటికీ ఎవడో మర్చిపోలేడు. చిన్నవి కాదు, స్టేట్ లెవెల్ ఇష్యూలు అవన్నీ కూడా. బాబాయ్ గొడ్డలపోటు కానీ, పింగడేమండి కానీ, లేదంటే ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన కోడికత్తి కావచ్చు, ఎందుకు నిరూపించలేదు? చివరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళి కనీసం వాంగ్మూలం కూడా ఇవ్వలేకపోయాడు, కనీసం ఒక సమాధానం. వెళ్ళలేడు కూడా. మళ్ళీ వాళ్ళు మాట్లాడంటే కోడికత్తి గురించి ఒకడో మాట్లాడితే ఎందుకు మాట్లాడట్లా? 2019 ఎన్నికల ముందు వరకు కూడా కోడికత్తి అన్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అధికారం అనుభవించి ఓడిపోయిన తర్వాత వాళ్ళకి కూడా కోడికత్తి గురించి మీరు ఎందుకు మాట్లాడరండి? వాటి గురించి మాట్లాడగానే ఏదో చేసేపోతున్నారు ఇక్కడ. అన్ని ఈ డ్రామా మాటలు ఈ కట్టి పెట్టేస్తే బాగుంటుంది. విడవడమన్నది బాగా గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసేసుకుంటూ ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఏదో చేయాలనే ఆలోచన ఎవరికీ ఉండదు, గుర్తుపెట్టుకో. ఈ రోజు మీరు హెలికాప్టర్లోనే రండి అని చెప్పి ఒక్క వస్తాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏదో అనుమానం కలుగుతూ ఉంటాం. మీ అభిప్రాయం, మీ ఉద్దేశం ఏంటో, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా అనుమానాలకి, నాకే కాదు రాష్ట్రంలో మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు చాలా అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రశ్నలా కనబడతాం. నీకు అంత బుర్ర లేదు, అంత బుద్ధి జ్ఞానం ఏం లేదు కానీ ఇలాంటి అప్పబాయి కోళ్ళు చెప్పడం మాని. నీ తెలివితేటల గురించి మాకు తెలుసు. నాకే అనుమానం కలిగేసి నేను పెద్ద తెలివైనోడు లాగా. మన బుర్ర ఇప్పుడు చూస్తే అన్ని బొబ్బట్లు, కోడిగుడ్లు, లేదంటే ఇంకోటి కనబడతాయి అక్కడ. అందులో నీ బుర్రలో ఉండేది ఎంతసేపు కోడిగుడ్లు, గీడిగుడ్లు, లేదంటే బొబ్బట్లు, మసాలా సరుకులు, ఇవే మన తెలివితేటలన్నీ అక్కడే ఆగిపోయినాయి. నాకేం అర్థమైందంటే ఏదో నువ్వు ఏదో అపరిచితుల్లాగా లేదా అపర మేధావిలాగా నువ్వు ఇలాంటి డైలాగులు, అత్యవారం డైలాగులు కొట్టడం మానేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఆయన చక్కగా వెళ్ళొచ్చు. షోలు చేయకూడదు, కిలోమీటర్లు మేము షోలు చేస్తామంటే కుదరదు. అది తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడడం తగ్గించేయమన్నా, అది బాగోదు. ఇలా ట్రోల్ అయిపోతాం అనవసరంగా, గుర్తుపెట్టుకోవాలి.